హస్తినాపురం డివిజన్ పరిధి పద్మావతి నగర్లోని జై మాతాది యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెలకొల్పిన అమ్మవారికి 4వ రోజు పృథ్వీరాజు స్వామి విఘ్నేశ్వర శాస్త్రి నేతృత్వంలో ఘనంగా పూజలు నిర్వహించి 600 సంవత్సరాల విగ్రహానికి అభిషేకం చేశారు. అట్లాగే ఇందులో భాగంగా గురువారం నాడు 4వ రోజు నక్షత్ర హారతి, కుంభహారతి, మహాపూర్ణహుతి ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగాయి. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గత 6 ఏళ్ల నుండి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించి శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. చాలా మహిమగల అమ్మవారు అని, ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయని అన్నారు. అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు అందరూ సమిష్టిగా ఈ నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటామని తెలిపారు. 28వ తేదీన 7వ రోజు చండీ హోమము, అన్నదాన కార్యక్రమం ఉంటుందని, కావున పెద్ద ఎత్తున భక్తులు, కాలనీవాసులు, ఇతర కాలనీవాసులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ అమ్మవారి దయ వల్ల ప్రజలందరూ బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులు, భక్తులు, మహిళలు, పిల్లలు, పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇవాళ 108 కలశాలతోని అమ్మవారికి అభిషేకం చేశాము, కుంకుమార్చన చేశాము, అభిషేకం చేశాము. అమ్మవారి చేస్తున్నాం మేము ఈ పూజ, ఇలా కొనసాగుతూనే ఉంటుంది మా పూజ. చాలా బాగా జరుగుతుంది. పంతులు మా అందరం కూడా చాలా ఇష్టంతోనే, చాలా నిష్టతోని పూజ చేస్తున్నాము. పూజలో ఎలాంటి లోపం లేకుండా అందరూ ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా పూజలు జరిపిస్తున్నాం. మాకు వచ్చిన పూజారి గారు కూడా చాలా బాగా చేయిస్తున్నారు పూజలు, చాలా బాగుంది. కుంకుమార్చన, లలిత శాస్త్రము అందరూ తప్పకుండా అందరూ పాల్గొని మంచిగా చేసుకుంటున్నాము. ఇదే పండుగ లేకుంటే ప్రతి పండుగను కూడా చేసుకుంటారు కాలనీ వాసుల ద్వారా కలిసికట్టుగా? బతుకమ్మ, ఈ బతుకమ్మ పండుగనే మాకు ఇక్కడ ఎక్కువ చేసుకుంటున్నాము. వినాయకుని కూడా చేసుకుంటాం. చుట్టుపక్కల కాలనీ వాళ్ళు కూడా ప్రతి ఒక్క రోజు మార్నింగ్ 11 o'clock అందరం కలిసి సామూహికంగా పారాయణం చేసుకుంటాము. అందరూ వస్తారు, అందరూ ఉంటారు. ఈ జై మాతాది యూత్ అసోసియేషన్ ఎప్పుడైతే స్టార్ట్ చేసినామో 10 మంది, కరెక్ట్గా 5 మంది నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఇంతమంది అయినాము. ఈ దగ్గర 25 మంది వరకు మా యూత్ అసోసియేషన్లో జాయిన్ అయినాము. ఈ 25 మంది కూడా ఎంత కలిసికట్టుగా ఉంటామంటే ఒకరి మాట ఒకరు కాదనకుండా, ఏ పని కాదనకుండా ప్రతి ఒక్కరు దగ్గరుండి చేస్తారన్నమాట. ఇలానే ఉండి ఇంకా ముందు వచ్చే సంవత్సరాలు కూడా, వచ్చే దుర్గా నవరాత్రులు కూడా ఇంకా పెరిగి ఇంకా గ్యాదర్ అయ్యి మంచిగా జరుపుకోవాలని చెప్పేసి మనం